జబర్దస్త్. నేను అక్కడ పడుకుంటే నా లోపలికి వచ్చేదేదో చేస్తున్నాడు. ఇంట్లో మగాళ్ళు ఉండాలా వద్దా? టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో అంటే తెలియని వాళ్ళు ఉండరు. అంకుల్ నన్ను నోటు పట్టుకొని పిసికేశాడు అంకుల్. సారీ బాబు, ఏమనుకోవద్దు, నేను చూసుకుంటాను. గో, టైం అయింది. దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోంది జబర్దస్త్. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఇది ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఫలితంగా మరే షోకి దక్కనంత రేటింగ్ తో దూసుకుపోతోంది. నోరా బోరా అండి? ఈ బోర్ తవ్వుని కలిసి వాటర్ వస్తుంది. ఓ సూపర్, ఆవిడ మాట్లాడుకుంటే వాటర్ వస్తుంది. మొదట ఒకరోజు మాత్రమే వచ్చిన ఈ షో తరువాత రెండో రోజు కూడా ప్రసారమైంది. ఇలా చాలా ఏళ్లుగా ప్రభావాన్ని చూపిస్తూ వెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జబర్దస్త్ షో ఆగిపోతోంది. ఈ విషయాన్ని ప్రోమోలో ప్రకటించారు. అసలేం జరుగుతోంది ఇప్పుడు తెలుసుకుందాం. జబర్దస్త్ షో 2013లో ప్రారంభమైంది. అప్పుడు వారంలో ఒకరోజు మాత్రమే ప్రసారమైంది ఈ షో. కొద్ది రోజుల తర్వాత 2 రోజులకు చేరింది. ఈ క్రమంలోనే జబర్దస్త్లోకి ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వచ్చారు. వీరిలో చాలా మంది పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్ళంతా సెలబ్రిటీలుగా వెలుగొందుతున్నారంటే ఈ షోనే కారణం. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది టాలెంట్ వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో ఈ షోకి జడ్జ్గా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు, ఇంద్రజ కూడా మరింతగా హైలైట్ అయ్యారు. వాళ్ళు మాత్రమే కాదు, ఈ షోకి యాంకర్లుగా చేసిన రష్మి గౌతమ్, అనసూయ భరద్వాజ్ కూడా పెద్ద పెద్ద స్టార్లు అయిపోయారు. సక్సెస్ఫుల్గా సాగుతున్న జబర్దస్త్ షోలో ఉన్నట్టుండి కుదుపులు వచ్చాయి. మొదటి నుంచి ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు, ఆ తర్వాత రోజా షో నుంచి వెళ్ళిపోయారు. అలాగే మొదటి తరం కమెడియన్లు కూడా ఈ షోకు దూరం అయ్యారు. దీంతో జడ్జిలు, యాంకర్లు, టీమ్ లీడర్లు, కమెడియన్లను, కొత్త వాళ్ళని తీసుకొచ్చి షోని మరింత ఫన్నీగా నడిపే ప్రయత్నం చేస్తున్నారు. జబర్దస్త్ షో నుంచి నాగబాబు, రోజా వెళ్ళిపోయిన తర్వాత ఎంతో మంది జడ్జ్గా ఉన్నారు. కానీ వాళ్ళందరిలో ప్రత్యేకంగా నిలిచింది మాత్రం ఇంద్రజానే అని చెప్పాలి. చాలా రోజులుగా ఆమె షోను సక్సెస్ చేయడంలో తన వంతు పాత్రను పోషిస్తోంది. కానీ వచ్చే వారం నుంచి జబర్దస్త్ షో నుంచి ఇంద్రజ తప్పుకుంటున్నారట. ఈ విషయాన్ని ప్రోమోలో స్పష్టంగా చూపించారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రారంభమైన తరువాత లాక్డౌన్ సమయంలో తప్పితే ఎప్పుడూ ఆగిపోలేదు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఈ 2 షోస్ని నిర్వాహకులు సక్సెస్ఫుల్గా నడిపించారు. కానీ ఇప్పుడు ఈ వారం నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ను ఆపేస్తున్నట్లు, ఇకపై గురు శుక్రవారాల్లో జబర్దస్త్ మాత్రమే ప్రసారం అవుతున్నట్లు తాజాగా వచ్చిన ప్రోమోలో చెప్తున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ షోను ఆపేస్తున్నట్లు ఆటో రామ్ ప్రసాద్ తన స్కిట్ ద్వారా తెలిపాడు. మాకు 2 కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు ఆ రెండింటినీ కలిపి ఒకే చోట చేస్తానంటున్నారు. నేను ఫస్ట్ నుంచి ఇందులోనే ఉన్నా, సడన్గా వెళ్ళిపోతుంటే బాధగా ఉంది. ఎందులోకి వెళ్ళినా సంపాదిస్తాం, కానీ ఇందులో సంతోషం ఉంటుంది అంటూ తన బాధను వ్యక్తం చేశాడు. ఆ తర్వాత రామ్ ప్రసాద్, నా పేరు ముందు ఇంటి పేరు ఉంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు అది మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం యాంకర్ రష్మి ఎక్స్ట్రా పదం మిస్ అవుతోంది, కానీ 2 ఎపిసోడ్స్ వస్తాయని చెప్పింది. మొత్తానికి ఈ షో 2 రోజులు వచ్చినా ఎక్స్ట్రా అనేది మాత్రం ఉంటుందని చెప్పారు. మొత్తానికి ఈ షో 2 రోజులు వచ్చినా ఎక్స్ట్రా అనేది మాత్రం ఉండదని స్పష్టం చేసేశారు.